తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏదైతే కార్యక్రమం ఈరోజు ఉందో మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ చేయబోతున్న ర్యాలీని అడ్డుకోబోతోంది జేసీ వర్గం. ఇదే కార్యక్రమం ఎక్కడైతే నిర్వహించబోతున్నారో అక్కడే టీడీపీ ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని అంటూ ముందుకు తీసుకొచ్చింది. దాంతో పోలీసులు ఎప్పట్లాగానే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అక్కడి నుంచి యాకిడీకి మార్చుకోవాలంటూ చెబుతున్న పరిస్థితి కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. తాడిపత్రి నుంచి మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉండాలని మేమంతా అనుకుంటాము. అందుకే ఈయన గురించి ఎవరు అప్పుడు లేకపోతే ప్రమాణం చేస్తా మీరు చేయండి. ఎక్స్ఎమ్మెల్యే చైర్మన్ చెప్పిన మాట నేను మా వ్యక్తిగతంగా మా ఆఫీసర్ ఏదన్నా కానీ అంత మందిలో నన్ను ఎవరు చెప్తారు. అట్లా కాదన్నా, ఇప్పుడు అది అట్లా రాకూడదు. ఆ మాట మీరు ముందే చెప్పింది అందరినీ ఇచ్చేదమ్మని అతని ప్రోగ్రామ్ ఎట్లా పెట్టింటారు అది కూడా అర్థం చేస్తారు. ముందు చెప్పాలి. మీరంతా నన్ను మిస్గైడ్ చేసి అందరినీ మిస్గైడ్ చేసి सर लिखे दो बोल के बोल रहे हैं सर, ऐसा थ्रेट है बोल के लिखे अपना वो दिए सो नोटिस में రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, ఇంతకు ముందు కూడా మనం మాట్లాడాం. గత 15-16 నెలలుగా తాడిపత్రిలో జరుగుతున్న ఇదే తంతు మళ్ళొక్కసారి రిపీట్ అయిన పరిస్థితి. అయితే ఇది పార్టీ కార్యక్రమం కాదు, ఇది ప్రజా ప్రయోజన కార్యక్రమం. దీన్ని కూడా అడ్డుకుంటున్న ప్రతి ఒక్కరిని నిందించాల్సిన అవసరం ఉంటుంది. ఏం చెప్తున్నారు అక్కడ పోలీసులు? ఖచ్చితంగా, ఎందుకంటే పోలీసులు అత్యుత్సాహం మరోసారి కనిపిస్తున్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే తాడిపత్రి ఆ నియోజకవర్గంలో పోలీసులు అంటే సాక్షాత్తు జిల్లా ఎస్పీ అనుమతి ఇచ్చిన ఉత్తర్వులకు కూడా అమలు చేయని పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ప్రజా ఉద్యమం చేపడుతున్న విషయం తెలిసిందే. ఇదే నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో తాడిపత్రి పట్టణంలో తొలుత నిరసన ర్యాలీకి ప్రణాళిక వేశారు. అందుకు భాగంగా పూర్తి స్థాయిలో అనుమతి కోరుతూ ఎస్పీ కూడా పూర్తి స్థాయిలో లేఖ రాసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రోగ్రామ్ అనౌన్స్ చేసిన తర్వాత మరోవైపున ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి కూడా ఇదే రోజున కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి సమీపంలోనే మరో కార్యక్రమం అంటే అభివృద్ధి పేరుతో శంకుస్థాపన పేరుతో మరో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పడం, పోలీసులు దానికి అనుమతి ఇచ్చి కేతిరెడ్డి పెద్దారెడ్డిని నిర్వహించడం పూర్తి స్థాయిలో వివాదాస్పదమవుతోంది. తాడిపత్రి పట్టణంలో కాకుండా ఇతర మండలాల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఇతర మండలాల కార్యక్రమం నిర్వహించుకోవాలని పోలీసులు అంటే సాక్షాత్తు తాడిపత్రి పోలీసులు లిఖిత పూర్వకంగా కేతిరెడ్డి పెద్దారెడ్డికి రాత్రి తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే యాడికి మండల కేంద్రంలో తాను మెడికల్ కాలేజీలకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపడతాను, మీ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం సంబంధించి పూర్తి స్థాయిలో సహకరిస్తానని చెప్పారు. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి యాడికి మండల కేంద్రానికి బయలుదేరుతూ ఉండగా పోలీసులు అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తోంది. విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా చూడొచ్చు. కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకుంటూ ఉన్నారు. ఆయన పోలీసులతో వాగ్వాదం చేస్తున్న పరిస్థితి కల్పిస్తోంది. ఎందుకంటే మీరే సూచించిన లేక మీరు సూచించిన మేరకు యాడికిలో కార్యక్రమానికి వెళ్తుండగా ఎందుకు అడ్డుకుంటున్నారని చాలా స్పష్టంగా ప్రశ్నిస్తున్నప్పటికీ పోలీసు నుంచి ఎట్లాంటి సమాధానం రాని పరిస్థితి కల్పిస్తుంది. అందుకే ఒకసారి ఏం మాట్లాడుతున్నారు పోలీస్ పెద్దారెడ్డి, ఏం చెప్తున్నారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మాట్లాడేది ఏం లేదు, రిటర్న్ గా ఇచ్చిపోతా లేకపోతే వేయాలన్నా కానీ నేను యాడికైతే నేను ఈ బుద్ధి చెప్తాను. ఈరోజు మీకు నెక్స్ట్ నుంచి నేను మీకు మేలు కూడా పెట్టాను. నా ఇష్టం మిమ్మల్ని అడుగుతుంటే మీరే ఇచ్చారు, మీరే వస్తుంటారు, మీరే చేస్తారు, అన్ని మీరే చేస్తారు. రాయింది ఏం చెప్తాను కదా, రాసిందని ఏది కదా భయం రాసింది.
సార్కి చెప్పేది కాదు, మోరికి చెప్పేది కాదయా. నువ్వు స్టేషన్ ఆఫీసర్, నువ్వు స్టేషన్ ఆఫీసర్ డిఎస్పీ గారు వెళ్తున్నావు, నువ్వు వస్తే ఆయన ఇల్లే నాకు, నువ్వు నా లెటర్ నువ్వు జవాబు ఆయన ఇల్లే, ఆయన ఇచ్చింది ఆయన నేను వద్దంటాను. మా వాళ్ళతో పాటు మీరు కాలేజ్ కలిస్తే తెలుస్తాయి మేము ఎవరో మాట్లాడతాం, మీరు ఎవరెవరు మీరు ఫోన్లు వచ్చారా రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తుంటే దానికి నిరసనగా నేను 8వ తారీఖు ఎస్పీ గారికి, ఏఎస్పీ గారికి, టౌన్ ఆఫీసర్కు మెయిల్ పెట్టడం జరిగింది. నేను 12వ తారీఖు ఇట్లా మా స్టేట్ ప్రోగ్రాం ఉంది, మెడికల్ కాలేజీ దానిపైన ప్రైవేట్ పరం చేయకూడదు అనే దానిపైన ఆ ప్రోగ్రాంకు నాకు తాడిపత్రిలో పర్మిషన్ ఇవ్వండి అని అడగడం జరిగింది. అందులో భాగంగా రాత్రి 10:30కు మీరు ఎనీ మండల్ ఎక్కడన్నా కానీ ప్రోగ్రాం చేసుకోవచ్చని స్టేషన్ ఆఫీసర్ అయినటువంటి సిఐ గారు నాకు మెయిల్ పెట్టడం జరిగింది. ఎట్లా ఇప్పటికిప్పుడు చెప్పి మీరు మెయిల్ పెడితే నేను ఏ విధంగా నేను మా కార్యకర్తలకు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ తెలియజేసేదంటే మీరు మెసేజ్ గుండా తెలియజేసి మీరు ప్రోగ్రాం పెట్టుకోండి అని చెప్పడం కూడా జరిగింది. అక్కడ ఉండేటువంటి యాడికి సిఐ గారు మీకు పర్మిషన్ ఉంటే చెప్పండి, లేకపోతే లేదంటే తిరిగి నేను టౌన్ సిఐ గారికి ఫోన్ చేసి సార్ ఈ విధంగా యాడికి సిఐ గారు చెప్తున్నారు ఎట్లా నేను అని చెప్తే ఆయన నేను ఏఎస్పీ గారితో ఫోన్ చేయిస్తా మీరు పోండి అని చెప్పినారు. మళ్ళీ ఆయనే నాకు ఫోన్ చేసి ఏఎస్పీ గారు ఫోన్ చేసి యాడికి సిఐ గారికి చెప్పడం జరిగింది మీరు పోండి 9 గంటలకు ఇక్కడ నుండి అని. నేను పైనుండి కిందికి దిగొచ్చేలకు పోలీస్ అధికారులు నన్ను అడ్డుకోవడం జరుగుతుంది. మీ ఫ్యామిలీ మెంబర్లు తప్ప ఎవరైనా పోయి ప్రోగ్రాం చేయండి అని. అంటే ఈ రాష్ట్రంలో తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో నేను ఎక్స్ఎమ్మెల్యేని కాదా? నేను ఎక్స్ఎమ్మెల్యేని కాబట్టి నేను ఇక్కడ ప్రోగ్రాం చేసే హక్కు నాకుంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాం ఖచ్చితంగా నన్ను కంటెస్ట్ చేయమని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. నేను కూడా చేయడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాము. అందరికి కూడా మెసేజ్ పెట్టి యాడికి రమ్మని చెప్పడం కూడా జరిగింది పొద్దున్నే. తీరా నేను 9 గంటల కిందికి దిగొచ్చి పోదామనుకునే లోపలనే వచ్చి మీరు పోయే కాదు, నీకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, నీకు ప్రాణహాని ఉంది, అందువల్ల నువ్వు పోయే కాదు అంట. ఎవరి వల్ల నాకు ప్రాబ్లం ఉందనేది చెప్తే అది చెప్పలేకుండా ఆఫీసర్. అంటే సర్టన్ ఆఫీసర్కు ఏదన్నా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉన్నా ఇంకోటి ఉన్నా కూడా ఆ అధికారులు మాత్రము రక్షణ కల్పించాలా తప్ప అందరినీ ఇళ్లలో కూర్చోపెట్టే సంస్కృతి రాష్ట్రంలో ఎప్పుడూ లేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు వాళ్ళ ఉనికి కోసమో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేనో లేకపోతే మున్సిపల్ చైర్మన్ మెప్పు కోసమో నన్ను ఇక్కడ కూర్చోపెట్టడం జరుగుతుంది. అయ్యా దయచేసి మీరు పంపియండి, లేకపోతే పేపర్ రూపకంగా ఇవ్వండి. నేను ఇంతవరకు దాదాపు 1.5 సంవత్సరం నుండి నేను మిమ్మల్ని ప్రతిసారి కూడా పేపర్ రూపకంగానే పర్మిషన్ అడుగుతాండా, మీరు రిజెక్ట్ చేస్తే అవి తీసుకుని ఉంటాండా అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కూడా నేను పేపర్ రూపకంగా వాళ్ళు ఇస్తే నేను దీన్ని ఉపసంహరించుకుంటా తప్ప ఎట్టి పరిస్థితుల్లో నేను పోయేదానికి నేను ప్రయత్నం చేస్తానే ఉంటా. వాళ్ళు ఏమన్నంటే అక్రమ కేసులు పెడతారు. గతంలో కూడా నేను ఒక వివాహానికి పోతా అంటే అక్కడ ఇదే విధంగానే అడ్డపడడం జరిగింది. కొంతమంది కార్యకర్తలు బటాయించితే వాళ్ళకి ఏదో పట్టుకోవడం జరిగిందంట, దాంట్లో కేసు పెట్టడం కూడా జరిగింది. అంటే ఈ విధంగా వాళ్ళు అడ్డపడతారు. అడ్డుపడినప్పుడు వాళ్ళు చేయదగిలినా మేము ముందుకు పోవడానికి ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు కేసులు పెట్టేదానికి ప్రయత్నం చేస్తాం.
ఇవన్నీ వాళ్ళకు వచ్చిన ఆలోచనలు కాదు, అధికారులకు వచ్చిన ఆలోచన కాదు. చైర్మన్ ఎమ్మెల్యే చేస్తున్న ఆలోచనలే వీళ్ళు దాన్ని పరిగణనలోకి తీసుకొని ఇక్కడ పనిచేస్తున్నారు. ఈ తాడిపత్రికి జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అయినటువంటి అస్మిత్ రెడ్డి గ్యాంగ్స్టార్లుగా వ్యవహరించి ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, యాక్టివ్ ఉన్న వాళ్ళపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. కనీసం హాస్పిటల్లో ఉన్నా కూడా కానిస్టేబుల్ వచ్చి చూసిపోతారు తప్ప కంప్లైంట్ తీసుకుందాము హాస్పిటల్లోకి వచ్చని ఏమాత్రం ఆలోచన కూడా లేదు. ఇవాళ వాళ్ళు దెబ్బలు తగిలి స్టేషన్కు పోతే కౌంటర్ కేసులు పెడతారు. తన్నలు తినేది మేమే, కౌంటర్ కేసులు పెట్టించుకునేది మేమే. ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తిరగాలంటేనే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తాడిపత్రిలో కొనసాగుతుంది. ఈ విధంగా వ్యవస్థలను శాసించే పరిస్థితుల్లో జేసీ కుటుంబంలో ఉంటే అధికారులు చూసి చూడనట్లు పోతారు. ఎందుకు కానీ ఇంత దారుణమైన పరిస్థితి అంటే 175 కాన్స్టిట్యున్సీలలో తాడిపత్రికి ప్రత్యేకంగా పోలీస్ అధికారులు ఉండారా, లేకపోతే ఇది ఒక రాష్ట్రమా, లేకపోతే ఒక దేశమా, లేకపోతే ఒక దీవే? ఏదో ఒక దీవిలో నేను ఉన్నట్లు, ఆ దీవిని పాలించుతానైతే జేసీ కుటుంబమే అనుకున్నట్లు ఇక్కడ ఉండేటువంటి అధికారులు కూడా ఆ దీవి సామ్రాజ్యం అంతా లాండ్ ఆర్డర్లు కానీ చట్టం కానీ జేసీ కుటుంబం నుండి వస్తుంది, మేము దానికి ఆలోచన చేసే మేము ఇక్కడ ఉద్యోగాలు చేస్తామనే ఆలోచనకు వచ్చి ఈ విధంగా చేస్తారా? దీనిపైన ఒక ఆలోచన కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కనీసం తాడిపత్రిలో ఏం జరుగుతుందనే ఆలోచన అయినా కానీ ఆయన చేయాల. ఎందుకు చెప్తానంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాము, ఏదో మీ లోకేష్ బాబు రెడ్ బుక్ అన్నారు దాన్ని అవలంబిస్తారేమో అనుకుంటాం. కానీ ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలకు కూడా వాళ్ళు చెప్పిన మాట వినకపోతే ఇదే పరిస్థితి కొనసాగుతుంది. నీకు సంబంధించినటువంటి సామాజిక వర్గాన్ని నీచంగా అసలుకు అతను ఏ విధంగా చూస్తున్నాడో అది ఎవరికి అర్థం కాదు. మీ సామాజిక వర్గానికి తాడిపత్రిలో కనుక్కోండి ఏం జరుగుతుంది, ఏం కథ, ఏమని. దీంట్లో 10% అయినా కానీ జేసీ కుటుంబం మీద మంచి అభిప్రాయంతో మాట్లాడితే ఆ రోజు కావాలంటే మీరు ఏది కానీ తాడిపత్రిలో వాళ్ళకి సర్వ హక్కులు ఇవ్వండి. పోలీస్ అధికారులకు కానీ జేసీ కుటుంబానికి కానీ మీరు హత్యలు చేయండి, ఏమన్నా చేయండి, మేము ఉంటాము, మా సామాజిక వర్గాన్ని కూడా పెద్దపేట వేసి కూర్చోబెడతా అన్నారనే ఆలోచన మీకు కూడా రావాలా. ఏ విధంగా ఉందనేది కార్యకర్త అనేవాడు ఏ కులానికి సంబంధించినోడు కాదు. ఏఎస్పీని దూషించినప్పటికీ పోలీసులు ఎందుకు వైఖరి మార్చుకోలేదంటారు? అంటే మా వరకు రావడం లేదు కదా అంటే ఇక్కడ ఒక పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయిందా ఇక్కడ తాడిపత్రిలో? పోలీస్ వ్యవస్థ అనేది వాళ్ళు చెప్పినట్లు వింటారు కాబట్టి కొనసాగుతుంది. ఇంకోటి ఏమంటే ఇక్కడ ఏదేం జరిగినా కూడా పై అధికారులకు, కింద అధికారులు, ఎస్ఐలు కావచ్చు, సిఐలు కావచ్చు, పై అధికారులకు మిస్గైడ్ చేస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ జరిగేది వేరు, ఆయనకు చెప్పేది వేరు. ఎస్పీ గారికి కానీ ఏఎస్పీ గారికి కానీ నేను గతంలో కూడా చెప్పిన కింద అధికారులను ఒకసారి పరిశీలించండి, తాడిపత్రిలో ఏం జరుగుతుందో అనేది కూడా ఒకసారి చూడండి, చూసి దానిపైన చర్యలు తీసుకోండి అని. ఎప్పుడైతే చర్యలు తీసుకోకుండా వీళ్ళపైన నిఘా వ్యవస్థ లేకోకుండా ఉండే దానివల్లే ఈ విధంగా తాడిపత్రిలో ఈ విధంగా జరుగుతుంది. ఒక ఏఎస్పీ గారిని ఏ విధంగా ఒక అధికారి, అతను ఐపీఎస్ అధికారి, ఎప్పుడు రేపో మాపో ఇంకో సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఎస్పీ అవుతారు. అలాంటి అధికారిని ఒక ఐపీఎస్లనే ఈ విధంగా దూషిస్తా అంటే కింద అధికారులు కూడా భయపడిపోతున్నారు. ప్రతిరోజు వాళ్ళు తూచా తప్పకుండా వాళ్ళు ఏది చెప్తే అది చేస్తారు.